అది వేలూరు గ్రామము 10వ వార్డు. వీళ్ళు నలుగురు నిలబడ్డారు. ఈయన ఇండిపెండెంట్ గా నిలబడి మాకు లాస్ట్ కు ఓటేషన్ రోజు ఆడలకు లేడీస్ కు 1500 ఇచ్చిండట. ఇస్తే వాళ్ళు ఓటు వేయలేదా అని నాకు 6 ఓట్లు పడ్డాయని తెల్లారి వచ్చి డబ్బులు మళ్ళా తిరిగి ఇయ్యగలమని ఆడలను ఫోర్స్ చేసిండు. కొంతమంది ఇచ్చిరట, కొంతమంది ఇయ్యలేదట. వాళ్ళని ఇంకా ఫోర్స్ చేస్తుండు నరసింహులు గౌడు, తిమ్మపల్లి నరసింహులు గౌడు. ఆయన మళ్ళా రావద్దని కోరుతున్నాము. ఇదే ఒకటి మాకు శిక్ష. మళ్ళా రావద్దు, ఆడలను కూడా ఉన్నోళ్ళని కూడా అడగొద్దు. అడిగితే మంచిగా ఉండదు అని చెప్తున్నాం కదా. ఒకటే ఏదో బిర్యానీ పొట్లం మంచిదట, మంచికి తాబడి బియ్యం వేసిపోమని కూడా చెప్పిండట, అన్నాడట. మేము ఇంట్లో కానీ ఆటలతోటి అన్నారట. అది బాగుండదు, మా దగ్గరకు రావద్దు అని చెప్తున్నాం అంతే. మా కోరిక కదే. ఇప్పుడు మా భూగోళం ఏం చేయాలి? ఆ పెళ్ళాలు మేము కొట్టాలి, అది మా బాధ. ఈ వీడియోగా మేము కొట్టాలి మా పిల్లలని. ఇక గట్లా నేను అనేది మా రిక్వెస్ట్ దయచేసి చెప్తున్నాము. మా ధర్మ వాడల జోలికి రాకమని చెప్పండి. గ్రామం 10వ వార్డు. నలుగురు ఇవ్వడరు. నలుగురు ఇవ్వడితే ఆయన ప్రచారం చేయలే, ఏం చేయలే. వచ్చి ఉంచుకోపోకుండా 10 మంది ఒకతా ఉండుర్రి, నేను పైలు ఇస్తా అని చెప్పిండు. వాళ్ళు మోసపోయారు, తీసుకున్నందుకు మళ్ళీ వచ్చి గుంజుకోపోయాడు నరసింహ గౌడు. మంచి 1500 ఇస్తే తీసుకురు. బలిమి వేసిండు, ఇచ్చిండు. బలిమి వేస్తే వాళ్ళు తీసుకురు. ఆయనే ఇచ్చిండు. ఆయన ఇస్తే బియ్యం కూడా ఏమన్నాడు, నేను బిర్యానీ పొట్లం తినబెట్టినగా బియ్యం కూడా కిలకిలమన్నాడు. నీళ్ళు పడితే గుడ్డ పొలం ఎత్తుకున్న వీడి నేను ఎత్తుకుంటే మా కోడలు నేను కూర్చున్నాం. ఇక అందరికి 1000 రూపాయలు ఇస్తున్నా, మీకు 1500 ఇస్తున్నా, నేను ఎక్కువ ఇస్తున్నా, నా కోట వేయాలి మీరు అన్నాడు. అనగానే మరి గెలిచేదేమో గెలవందేమో బిడ్డ, నువ్వు చేతిలో పెడుతున్నావు అని నేను అన్న బిడ్డ తలవై కడుకున్నా అని ఇక అందరికి ఇచ్చుకుంటూ పోయిండు బిడ్డ. ఇదే మాట నేను ఇంకా ఎక్కువ చూడలేదు. నరసింహులు గౌడు మలగోనోళ్ళు ఇక ఒక పొట్లం పంపిండు. తవడి బియ్యం ఇమ్మన్నాడు సారు. అర్థమనద్దు, ఆడ మోస్తామన్న మనిషి తవడు. ఆ గౌడ ఇమ్మన్నాడు. మేము ఓట్లో పోతున్నాము, వచ్చిండు. వచ్చి మంచి 1500 ఇచ్చిపోయాడు. పోయినాక మళ్ళీ ఏం చేసిండు, తెల్లారలేదు మర్నాడు. ఇక నా పైసలు నాకు దగ్గర, నా ఓట్లు వేయలేదు, బియ్యం ఇవ్వమన్నాడు. నాకు ఓట్లు పైసలు ఇచ్చేయరు 1500 అన్నప్పుడు అంతా ఆడవాళ్ళమే ఉన్నాం. మేము మొగోళ్ళు ఎవరు లేరు, మొగోళ్ళు ఎవరు లేరు అని మేము ఆయనతో ఆడవాళ్ళం ఇచ్చినాం. ఇచ్చినాక మా వసూలు చేసుకొని పోయి మంది వసూలు చేసుకుపోయినాక మళ్ళీ అడిగిపోయింది మా వాళ్ళ ఇంటికి. ఆడ 5-6 ఇచ్చారు. నేను ఇచ్చానా చెప్పు మరి. మేము రమ్మనమా అని కాలు మొక్కినమా అని చెయ్యి మొక్కినమా? మా ఇష్టం ఉన్నది కేతు. నిన్ను ఎవరు రమ్మన్నాడు? కొంతమంది దగ్గర ఉండవు, కొంతమంది దగ్గర ఉండవు. ఆడు మనిషి అన్నాడు. బిర్యానీ పొట్లని తావిడ బియ్యం ఇవ్వమని కోసేస్తామాడా ఆ బంగ్లక్కడ అట్లా మనవాడా గిసుడు దగ్గర కూడా నిలబడద్దు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.